శబరిమల పంబా నదిలో భక్తుల స్నానాలకి బ్రేక్ పడింది. ఎందుకంటే కేరళని వణికిస్తున్న అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ వ్యాధి. కేరళ గవర్నమెంట్ అలాగే కర్ణాటక గవర్నమెంట్ శబరిమల వెళ్తున్న భక్తులందరికీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. ఇది ఒక బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధి. ఇది మనం నీళ్ళల్లో మునిగినప్పుడు మన ముక్కులో నుంచి బ్రెయిన్ దాకా వెళ్ళి బ్రెయిన్ మొత్తం తినేస్తుంది అనమాట. ఇది మెయిన్ గా పంబా లాంటి వామ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ లో జరుగుతుంది. అందుకనే పంబా నదిలో స్నానాలకి బ్రేక్ పడింది. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి అస్సలు స్ప్రెడ్ కాదు. అలాగే కలుషితమైన నీరు తాగినప్పుడు కూడా స్ప్రెడ్ కాదనమాట. ఇది కేవలం మనం స్నానానికి నీటిలో మునిగినప్పుడు ముక్కులోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ వైరస్ అనేది వ్యాపిస్తుంది. ఇప్పటికి 69 మందికి ఈ వ్యాధి సోకింది. ఇందులో 19 మంది ఇప్పటి వరకు చనిపోయారు. అందుకని కేరళ ప్రభుత్వం ప్రతి ఒక్క శబరిమల యాత్రికుడికి చెప్తుంది, మీరు యాత్రలో మెల్లిగా నడవండి. అలాగే యాత్ర చేసేటప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి. మీకు ఎలాంటి చెస్ట్ పెయిన్ వచ్చినా, ఇబ్బందికరంగా నడవడంలో ఉన్నా కానీ మీరు వెంటనే మా టోల్ ఫ్రీ నెంబర్స్ కి కాల్ చేయండి అనేసి నెంబర్ కూడా ఇచ్చింది. 04735203232. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా యొక్క సిమ్టమ్స్ తలనొప్పి ఎక్కువగా వస్తుంది, చెస్ట్ లో పెయిన్ వస్తుంది, ఫీవర్ సిమ్టమ్స్ ఉంటాయి, అలాగే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట. అలాగే నడిచేటప్పుడు అలసటగా బరువుగా అనిపిస్తుంది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. శబరిమలకి వెళ్తున్న ప్రతి ఒక్క భక్తునికి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వీడియో. స్వామియే శరణమయ్యప్ప.